మార్కాపురం జిల్లా కనిగిరిలో జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరికోటి నాగరాజు మాట్లాడుతూ దేశంలోని ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని లీడర్ పవన్ కళ్యాణ్ అని తెలిపారు. శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రహిముల్లా, షేక్ భాషా తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆదేశాలు కానివ్వండి, వారి అభివృద్ధులు కానివ్వండి, ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తే ఆయన లీడర్షిప్లో నెంబర్ 1 అని మనకు మీడియాలో ఏ అవకతవకలు లేకుండా, అవినీతికి పాల్పడకుండా సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కార్యకర్తలకు కానీ పబ్లిక్ కానీ వెంబడే స్పందించి వాటి మీద క్లియరెన్స్ ఇస్తుంది. ఆయన స్పీచ్ కానివ్వండి, ఈ మధ్య కాలంలో ఒక మహిళ శ్రీశైలంలో దర్శనాలు కానీ 2 వీలర్ మీద రైడింగ్ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నటువంటి ఏ మంత్రి అయినా పనితీరుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితీరుని మనం వేరేది వేసుకుంటే టాప్ లెవెల్లో ఉన్నాడు దేశంలోనే. పవన్ కళ్యాణ్ గారు టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆ శాఖలో అత్యుత్తమ పనితీరు కనబడుతుంది. భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఏంటంటే పదవులు రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అనే నిరాశ అనేది పక్కన పెట్టి మూవ్ అవ్వాలి. అందరికి జాగ్రత్తగా వెళ్తే మనకు కూడా అవకాశాలు. సందర్భంగా ఇక్కడ మన కార్యకర్తలు, నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఓసి గారు, నాగరాజు గారు, రాష్ట్రంలో గారు, మండలాధ్యక్షులు, జనసేన పార్టీలో వివిధ పదవులు పొందిన వారు, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు. ఏ పార్టీకైనా కూడా అది చాలా ప్రాధాన్యత కలిగినది. ఇలాగ అందరూ వాటి విధి విధానాలు, వాటి ఈరోజు నుంచి అన్నీ చెప్పారు. ప్రతి ఒక్కళ్ళ గతంలో కంటే 4-5 రెట్లు ఎక్కువ చేయడానికి కృషి చేద్దాం. కనిగిరి నియోజకవర్గంలో జనసేన సత్తా ఏదో చూపిద్దాం. దీన్ని ఒక అంకిత భావంతో ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారం. నాయకులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కనిగిరి నియోజకవర్గంలో అందరినీ కోఆర్డినేట్ చేయండి, మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా అందరికీ అనుసంధానంగా ఉండండి అని ఇక్కడికి నన్ను పంపిన నా ఆరాధ్య దైవం, నా ప్రాణమైన పవన్ కళ్యాణ్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈరోజు మన జనసేన పార్టీ సభ్యత్వం అంటే గత సంవత్సరం సభ్యత్వం రెన్యువల్ అయిపోయినప్పటికీ కొన్ని పార్టీ విధి విధానాల్లో సభ్యత్వంలో కొంత మార్పులు కావాలి. మన సభ్యత్వం వల్ల అందరికీ న్యాయం జరగాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మనందరి మేలు కోసం మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన విలువైన విలాసవంతమైన జీవితాన్ని కూడా వదిలేసి మనందరి తలరాతలు మార్చడం కోసం ప్రజాక్షేత్రంలోకి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా